అందరికీ నమస్కారం. ఈరోజు ఎవరో అంతా అంటే నేను సరిగ్గా తెలియదు, తెలుసుకోవడం నాకు తెలిసింది ఏంటంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేయమని అంటున్నారు అని తెలిసింది. అసలు అమర్నాథ్ రెడ్డి గారు ఇంత తెలుగుదేశం వేవులో కూడా కూటమి ప్రభంజనంలో కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాడు కాబట్టి జనం ఆయన్ను ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. అంటే ఆయన ఎందుకు రాజీనామా చేయాలా? ఆయన పల్లెల్లో ఊరూరు తిరిగి జనానికి కళ్ళు ఆపరేషన్ చేస్తూ చేపించినాడు. ఎంతోమంది పేదలకు ఆయన సొంత డబ్బులతో ఎంతోమందికి ఆయన కంటి ఆపరేషన్ చేపించినాడు. అట్లా ఆయన కంటి ఆపరేషన్ చేపించాడని రాజీనామా చేయాలా? లేదు. ఆయన అక్కడుండే స్థలంలో ముళ్ళు పట్టించి ఎంతోమంది పేదలు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి వస్తే ఆయన తాళి కుట్టించి వాళ్ళకు గుడ్డలు తీసిచ్చి వాళ్ళకు ఆడ భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ పూజారిని ఏర్పాటు చేసి వచ్చిన పేద గంటలకి వాళ్ళ లెక్క రూపాయి కాకుండా వాళ్ళ బంధువులందరికీ కూడా భోజన వసతి కల్పించిన దానికి ఆయన రాజీనామా చేయాలా? రాజంపేట ఎమ్మెల్యేగా రాజంపేటకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి వాళ్ళ సమస్యకు ఆయన శక్తి మేరకు వాళ్ళకు పనిచేసి స్పందించేదానికి రాజీనామా చేయాలా? దేనికి అమర్నాథ్ రాజీనామా చేయాలి? ప్రజలు ఇంత వేవులో కూడా 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన ఎంతో మంచి చేశాడనే ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యే గెలుచుకున్నారు. ఇట్లా ఒకటి కాదు, ఈ మధ్య నాకు తెలిసి ఆయన ఆర్థోపెడిక్ కాళ్ళు మోకాళ్ళ నొప్పులలో కూడా వైద్యం చేయించాడు. అట్లే అన్ని రకాల జబ్బులకు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్లు పెట్టి మందులు తీసిచ్చి వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించాడు ఉచితంగా. ఇట్లా నాకు తెలిసి పెళ్ళిళ్ళే కాదు, ఇంకా నాకు తెలిసి ఆడబిడ్డలకి అది మనం ఏమన్నా శ్రీమంతం కూడా ఆయన సొంత డబ్బులు పెట్టి ఎన్నో చేశాడు. ఇట్లా రకరకాలుగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు. ఇవన్నీ సేవ చేస్తున్నాడు కాబట్టి రాజీనామా చేయాలా? ప్రజలు పిలిచినప్పుడు వాళ్ళ కష్టాల కోసం ఆయన మాట్లాడతాడు. ఎక్కడో ఇది తను నమ్ముకునే వాళ్ళ కోసం, తను అమిడితే ఎవరైతే వర్గం ఉంటారో ఆ వర్గంకి ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం కోసం వాళ్ళ జరిగిన అన్యాయాన్ని చూపించడాని కోసం ఆయన పోయి మాట్లాడతాడు. అది తప్ప అది తప్పు కాదని నేను అనుకుంటున్నాను. దాన్ని ఏదో దృష్టిలో పెట్టుకొని ప్రతిసారి అమర్నాథ్ రెడ్డి రాజీనామా చేయాలి. అసలు రాజీనామా చేయాలంటే ఎవరు చేయాలా? ప్రజలకన్నిటికీ అందరికీ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి సూపర్ 6 అని ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈ రోజుకి కూడా అమ్మఒడి డబ్బులు ఎక్కిన దానికి తెలుగుదేశం గవర్నమెంట్ రాజీనామా చేయాలన్నా? రైతులకి రైతు భరోసా ఇస్తానని చెప్పి జగన్ ఇస్తానని తక్కువ నేను 20,000 పెంచుతానని చెప్పి రైతు భరోసా ఇవ్వకుండా ఉండేదానికి ఆయన తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేయాలి. పథకాలు ఎన్నో చెప్పి ప్రజలు వంచి చేశారు. ఇప్పుడు ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. అట్లా అబద్ధాలు చెప్పి పైకి వచ్చారు. అట్లా ప్రతి మహిళకి డబ్బులు ఈగండా ఉండేదానికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలా? తెలుగుదేశం గవర్నమెంట్ రాజీనామా చేయాలి. అంతేకాకుండా నిరుద్యోగులకి ఇంటికి ఉద్యోగం రాకుండా ఉండే ప్రతి కుటుంబంలో నెలకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. దానికి రాజీనామా ఆయన చేయాలి. ఇట్లా ఎన్నో పథకాలు, ఒకటి కాదు 2 కాదు ఎన్నో పథకాలు చెప్పి ప్రజలను ఆశ చూపించి చేశాడు. మరి మందు విషయం మాట్లాడాడు. మరి మందు ఈయన 50 రూపాయలు చేశాడా? చేయలేదు కదా. అప్పుడుండే బ్రాండ్లన్నీ విషయంతో ఉండే బ్రాండ్లు అన్నాడు. ఆ బ్రాండ్ అయినా రద్దు చేశాడా? చేయలేదు కదా. ఆయన ఉండే మందు ఇక్కడ ఇంకా ఎక్కువగా బ్రాండ్ షాపులు పెట్టి కూడా అమ్ముతున్నారు కదా. మరి ఇవన్నీ చేయకుండా ఎన్నెన్నో పథకాలు చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎక్కి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజీనామా చేయాలి. తెలుగుదేశం గవర్నమెంట్ రాజీనామా చేయాలి. అంతేగాని జనానికి మంచి చేసి అమర్నాథ్ ఎందుకు రాజీనామా చేస్తాడు? ఆయన ఏమైనా చేశాడంటే పొరపాటు ఆయన మనసుల కోసం ఏదైనా మాట్లాడతాడు. తన సంక్షేమం కోసం వాళ్ళ ఇబ్బందులు ఉంటే మాట్లాడతాడు. దానికి రాజీనామా చేయాలా? మరి ఆయన ఈ విధంగా సేవ చేసి దానికైనా రాజీనామా చేయాలా? ఇట్లా మాట్లాడడం బాగుండదని మేము అనుకుంటున్నాము. ఒకవేళ నిజంగా రాజీనామా చేయాలంటే దయచేసి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమనండి, గవర్నమెంట్ రాజీనామా చేయమనండి. కానీ అమర్నాథ్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరో ఒకరో ఇద్దరు కోరుకొని నువ్వు రాజీనామా అంటే చేయాల్సిన అవసరం లేదని నేను మనవి చేసుకుంటున్నాను.